స్పైన్ ప్రాబ్లమ్స్ లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి? చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. కొంతమందికి కామెంట్ సెషన్ లో కూడా ఈ మధ్య అడుగుతున్నారు అనమాట. సో ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదండి. అంటే ఇది తినకూడదు అనేది ఏం లేదు. ఏదైనా తినండి, టైం కి తినండి. కానీ ఏది తింటే ఎక్కువ మంచిది అనేది నేను వీడియోలో చెప్తాను. సో ఫ్రూట్స్ లో అయితే కనుక పైనాపిల్ అండి, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. సో పైనాపిల్ అనేది తీసుకోవడం వల్ల కొంచెం లోపల ఉన్న వాపును అవి తగ్గించి కొంతవరకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. తర్వాత మన బెర్రీస్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని తీసుకోవచ్చు. అంటే మీకు షుగర్ లెవెల్స్ అంటే మీకు డయాబెటిక్ ఉన్నా లేదా చూసుకుని ఇవి తీసుకోండి. తర్వాత పైనాపిల్ తో పాటు వాటర్ మిలాన్ కానివ్వండి, లేదంటే ఆరెంజెస్, వైటమిన్ సి కంటెంట్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రూట్స్ లో తీసుకోవాల్సినవి. వెజిటేబుల్స్ లో వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు. ప్రోటీన్ కంటెంట్ కోసం అంటే మీట్ అంట, రెడ్ మీట్ అంటాము. సో దాంట్లో మటన్ కానివ్వండి, లేదంటే చికెన్ లో కూడా మీట్ కంటెంట్, రెడ్ మీట్ ఏదైతే ఉందో అదంతా తీసుకోవచ్చు. ఫిష్ కూడా మనం తీసుకోవచ్చు అండి, ఒమేగా 3 ఉంటది. ఇవి అన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొంతమంది వెజిటేరియన్స్ ఏంటంటే నేను ఎక్కువ మీట్ తినలేను, నేను ఏం చేయాలి అన్నప్పుడు ఎగ్ కానివ్వండి, లేదంటే పన్నీర్ కానివ్వండి, లేదంటే మిల్క్ కానివ్వండి, ఇలా ప్రోటీన్ లేదా డాల్ కానీ ప్రోటీన్ కంటెంట్ లోపలికి వెళ్ళాలి. ఇది ఎందుకంటే మజిల్ కి స్ట్రెంత్ తో పాటు మజిల్ మాస్ డెవలప్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటర్ ఇంటేక్ అనేది ఒక ఎత్తు అండి. హైడ్రేషన్ అంటే టైం టు టైమ్, ఈ సమ్మర్ సీజన్ కాబట్టి 3 to 4 లీటర్స్ అయినా టైం టు టైమ్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయండి. అంటే ఒకేసారి తాగమని చెప్పట్లేదు. ఈ టైం ప్లాన్ చేసుకుని డే మొత్తంలో ఒక 4 లీటర్స్ అయినా లోపలికి వెళ్ళేలా చూసుకోండి. ఇవి మెయింటైన్ చేసుకుంటే కొంతవరకు స్పైన్ రిలేటెడ్ గా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.